నమస్కారం. ఈరోజు మనం మన దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన టాపిక్ గురించి కొంచెం లోతుగా చర్చిద్దాము. నమస్కారం. అదే మన సామాజిక సంస్కరణ ఉద్యమాలు. జ్యోతికా ఫూలే, రాజా రామ్మోహన్ రాయ్, విద్యాసాగర్. ఆ ఈ పేర్లన్నీ మనకు తెలుసు. అవును, తెలుసు. కానీ ఎవరు ఎప్పుడొచ్చారు, ఏ ఉద్యమం దేనికి దారితీసింది అనేసరికి అంతా ఒక గందరగోళంగా అనిపిస్తుంది. అన్నీ కలిసిపోయినట్లుంటాయి. నిజమే. ఇది కేవలం తేదీలు, పేర్లు గుర్తుపెట్టుకునే విషయం కాదు. ఒక శతాబ్దం పాటు మన సమాజపు ఆలోచనా విధానం ఎలా మారింది, ఆ కథ ఇది. ఒక చిన్న ఆలోచన ఎలా పుట్టింది, అది ఆచరణగా ఎలా మారింది. ఆ ఆచరణ ఒక సంస్థగా ఎలా స్థిరపడింది. సరిగ్గా. ఆ సంస్థలు చివరికి దేశభావనలో ఎలా విలీనమయ్యాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఈరోజు మన దగ్గర ఉన్న సోర్సెస్ ఆధారంగా ఈ సంక్లిష్టమైన కథను సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక ఫ్రేమ్వర్క్ను ఉపయోగిద్దాం. మంచి ఆలోచన. ఇష్టమైన దశలుగా విభజించి ప్రతి దశను గుర్తుంచుకోవడానికి ఒక మాస్టర్ ఫార్ములాను వాడదాం. ఇది పరీక్షలకు సిద్ధమయ్యేవారికే కాదు, మన ఆధునిక భారతదేశం ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. అవును. దీన్ని ఒక ఇల్లు కట్టడంతో పోల్చవచ్చు. మొదటి దశలో అంటే ఆర్కిటెక్ట్లో ఆలోచనలతో ఒక బ్లూ ప్రింట్ గీశారు. తర్వాత రెండో దశలో కొందరు ధైర్యంగా పునాదిరాళ్లు వేశారు. మూడో దశలో గోడలు, గదులు కట్టి సంస్థలను నిర్మించారు. ఇక చివరి దశలో ఆ ఇంటికి దేశం అని పేరు పెట్టి అందులో సేవ చేయడం మొదలుపెట్టారు. బాగుంది ఈ పోలిక. అయితే ఆ ప్రయాణాన్ని మనం దశల వారీగా చూద్దాం. తప్పకుండా. సరే, ఆ బ్లూ ప్రింట్ దశతోనే మొదలుపెడదాం. మన ఫ్రేమ్వర్క్లో మొదటి దశ 1820 నుండి 1840 వరకు, అంటే బెంగాల్లో కేంద్రీకృతమైన ఆలోచనల దశ. అసలు ఈ సంస్కరణలన్నీ బెంగాల్లోనే ఎందుకు మొదలయ్యాయి? చాలా మంచి ప్రశ్న. దానికి కొన్ని స్పష్టమైన కారణాలున్నాయి. ఒకటి, కలకత్తా అప్పటి బ్రిటిష్ ఇండియాకు రాజధాని. అవును. 2, పాశ్చాత్య విద్య, ఆంగ్ల భాష ఇవన్నీ మొట్టమొదటగా అక్కడే ప్రవేశపెట్టబడ్డాయి. దీనివల్ల ఒక కొత్త విద్యావంతులైన మేధోవర్గం తయారైంది. వాళ్ళు యూరోపియన్ తాత్వికతను చదివి, అవును, హేతువాదాన్ని చదివి వాటిని మన సమాజానికి అన్వయించి చూడటం మొదలుపెట్టారు. అందుకే ఆ మొదటి 20 ఏళ్లలో జరిగినదంతా ఒక మేధోమథనం. చర్చలు, పత్రికలు, సభలు వీటికే పరిమితమైంది. అంటే ఇది యాక్షన్ కంటే ఎక్కువ ఆలోచనల దశ అనమాట. ఖచ్చితంగా. సరే, మన మాస్టర్ ఫార్ములాను ఇక్కడ అన్వయించి చూద్దాం. ఫార్ములా ఏంటంటే సంవత్సరం, తర్వాత ప్రదేశం, వ్యక్తి, ఆ తర్వాత ఒక థీమ్ పదం. సంవత్సరం, ప్రదేశం, వ్యక్తి, థీమ్. సింపుల్. ఈ దశలోని ముఖ్యమైన సంఘటనలను ఈ ఫార్ములాలో పెట్టి చూస్తే ఎలా ఉంటుంది? మొదటగా 1826. ప్రదేశం కలకత్తా. వ్యక్తి హెన్రీ డెరోజియో. థీమ్ స్వేచ్ఛ అంటే లిబర్టీ. యంగ్ బెంగాల్ ఉద్యమం తో వాళ్ళు అన్ని రకాల సంప్రదాయాలను, మూఢనమ్మకాలను ప్రశ్నించారు. వాళ్ల దృష్టిలో స్వేచ్ఛాయుత ఆలోచనే అన్నింటికన్నా ముఖ్యం. అది ఆ కాలంలో ఒక పెద్ద సంచలనం. స్వేచ్ఛ గురించి ఇంత తీవ్రంగా మాట్లాడే ఒక వర్గం పుట్టినప్పుడు దానికి ప్రతిచర్య కూడా అంతే బలంగా ఉండి ఉంటుంది కదా? ఖచ్చితంగా. ప్రతిచర్యకు ప్రతిచర్య ఉంటుంది కదా. ఆ ప్రతిచర్యే 1829. ప్రదేశం మళ్లీ కలకత్తానే. వ్యక్తి రాధాకాంతదేవ్. థీమ్ సంప్రదాయవాదం, ఆర్థోడాక్స్. ఈయన స్థాపించిన ధర్మసభ. అవును, ఈ ధర్మసభ యంగ్ బెంగాల్ ఉద్యమానికి పూర్తి వ్యతిరేకం. ప్రభుత్వం సతీ సహగమనాన్ని నిషేధించినప్పుడు దాన్ని వ్యతిరేకించిన వారిలో వీరు చాలా ముఖ్యులు. అంటే ఒకే నగరంలో ఒకే సమయంలో రెండు భిన్న ధృవాల మధ్య ఒక పెద్ద సైద్ధాంతిక యుద్ధం నడిచిందనమాట. సరిగ్గా చెప్పారు. స్వేచ్ఛ వర్సెస్ సంప్రదాయం. మరి హిందూ సమాజంలో ఈ చర్చ జరుగుతుండగానే ఇస్లాంలో కూడా ఇలాంటివేమైనా జరిగాయా? సమాంతరంగా జరిగాయి. షా వలియుల్లా ఆలోచనల నుండి ప్రేరణ పొందిన వహాబీ ఉద్యమం అప్పుడు బలంగా ఉండేది. ఇస్లాంలోకొచ్చిన అనవసర ఆచారాలను తీసేసి దాన్ని స్వచ్ఛమైన రూపంలోకి తీసుకురావాలన్నది వాళ్ల లక్ష్యం. ఓకే. ఇక ఈ దశ చివర్లో 1839లో దేవేంద్రనాథ్ ఠాగూర్ తత్వబోధిని సభ స్థాపించారు. ఇది బ్రహ్మ సమాజానికి సంబంధించింది కదా? అవును. ఇది ఉపనిషత్తుల సారాన్ని, వేదాంతాన్ని ప్రచారం చేసింది. ఒక రకంగా రామ్మోహన్ రాయ్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్ళింది. అంటే మొదటి దశ మొత్తం బెంగాల్ కేంద్రంగా జరిగిన ఒక బ్యాటిల్ ఆఫ్ ఐడియాస్ అన్నమాట.
స్వేచ్ఛ, సంప్రదాయం, మత పునరుద్ధరణ అన్నీ కాగితాల మీద చర్చల రూపంలోనే ఉన్నాయి. అవును, దాదాపుగా అంతే. మరి ఈ ఆలోచనలు కలకత్తా దాటి బయటకు వెళ్ళాయా? పునాది రాళ్లు వేసే దశ ఎప్పుడు మొదలైంది? అక్కడికే వస్తున్నాం. బెంగాల్లో ఈ మేధోమథనం జరుగుతుండగానే ఆ ఆలోచనలు మెల్లగా పశ్చిమ తీరం వైపు ప్రయాణించాయి. కాని బొంబాయికొచ్చేసరికి వాటి స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఆసక్తికరంగా ఉంది. ఇది మన రెండవ దశ, 1840, 1860. బొంబాయి కేంద్రంగా సామాజిక సమానత్వంపై దృష్టి. బెంగాల్లో మేధోవర్గం చర్చలతో సరిపెడితే బొంబాయిలో ఆచరణపై ఎందుకింత దృష్టి పెట్టారు? ఆ నగరాల మధ్య ఉన్న తేడా ఏంటి? అద్భుతమైన పాయింట్. బెంగాల్లో ఎక్కువగా జమీందారులు, మేధావులు సంస్కరణలు నడిపించారు. కాని బొంబాయి ఒక వ్యాపార కేంద్రం. కమర్షియల్ హబ్. ఎగ్జాక్ట్లీ. అక్కడి పార్సీలు, వ్యాపార వర్గాలు ఆచరణాత్మక ఫలితాలను కోరుకున్నారు. వారికి తాత్విక చర్చల కన్నా సమాజంలో కంటికి కనిపించే మార్పులు ముఖ్యం. అందుకే అక్కడి దృష్టి కుల వ్యవస్థ, మహిళల స్థితిగతులు ఇలాంటి క్షేత్రస్థాయి సమస్యలపైకి మళ్ళింది. సరే, ఈ దశలోని కొన్ని కీలక ఉదాహరణలను మన ఫార్ములాతో చూద్దాం. తప్పకుండా. 1849 బొంబాయి, దాదోబా పాండురంగ్. థీమ్ కుల వ్యతిరేకత, యాంటీకాస్ట్. పరమహంస మండలి. అవును, ఈయన స్థాపించిన పరమహంస మండలి చాలా రహస్యంగా పనిచేసేది. సభ్యులు కులభేదాలను వదిలేస్తున్నామని ప్రమాణం చేసి కలిసి భోజనం చేసేవారు. ఆ రోజుల్లో ఇది చాలా అంటే చాలా సాహసోపేతమైన చర్య. ఊహించగలను. అలాగే 1851లో బొంబాయిలో దాదాభాయి నోరోజీ రహ్నుమాయ్ మజ్దయాసన్ సభను స్థాపించారు. ఇది పార్సీ సమాజంలోని సంస్కరణల కోసం పనిచేసింది. ఈ దశలోనే మహిళల హక్కుల విషయంలో ఒక పెద్ద ముందడుగు పడింది కదా, ముఖ్యంగా వితంతు పునర్వివాహం గురించి. అవును, ఈ దశలోని అత్యంత ముఖ్యమైన చారిత్రాత్మక విజయం అదే. 1856లో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కృషితో వితంతు పునర్వివాహ చట్టం వచ్చింది. అది అంత సులభంగా జరిగి ఉండదు. అస్సలు జరగలేదు. విద్యాసాగర్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఆయన ప్రాచీన గ్రంథాల నుండి ఆధారాలు చూపించి వేల సంతకాలతో ప్రభుత్వానికి పిటిషన్లు ఇచ్చి వ్యక్తిగత దూషణాలను, బెదిరింపులను ఎదుర్కొని ఈ చట్టాన్ని సాధించారు. అదొక సామాజిక భూకంపం లాంటిది అంటారు. నిజంగానే. అంతకుముందు కలకత్తాలో 1853లో బెథూన్, విద్యాసాగర్ కలిసి స్థాపించిన బెథూన్ స్కూల్ మహిళా విద్యకు పునాది వేసింది. అంటే బెంగాల్లో మొదలైన ఆలోచనలకు బొంబాయిలో ఆచరణ తోడై చివరికి ఒక చట్టపరమైన విజయం సాధించారన్నమాట. అవును, ఆలోచనల దశ నుండి ఆచరణ దశకు మారడమంటే ఇదే. సరే, ఇప్పుడు పునాదులు పడ్డాయి. మరి గోడలు, గదులు కట్టడం ఎప్పుడు మొదలుపెట్టారు? అంటే ఈ ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లడానికి బలమైన సంస్థలను ఇప్పుడు నిర్మించారు. మీరు సరిగ్గా మూడవ దశకు దారితీశారు. 1860 నుండి 1880 వరకు. ఇది విద్యా విప్లవం మరియు సంస్థల నిర్మాణ యుగం. చూడండి, ఒకరిద్దరు వ్యక్తులు పోరాడితే మార్పు వస్తుంది. కాని అది శాశ్వతంగా ఉండాలంటే బలమైన సంస్థలు కావాలి. ఈ 20 ఏళ్లలో దేశవ్యాప్తంగా అలాంటి సంస్థలు పుట్టుకొచ్చాయి. అందుకే ఈ దశకు ట్రిగ్గర్ వర్డ్స్: పాఠశాలలు, సమాజాలు, కళాశాలలు. ఈ దశలో వచ్చిన అతిపెద్ద మార్పు జ్యోతిబా ఫూలే రాక అనుకుంటాను. ఆయన ఆలోచనా విధానం అప్పటివరకు జరిగిన సంస్కరణలకు చాలా భిన్నంగా ఉంది కదా. ఖచ్చితంగా. ఫూలే రాకతో సంస్కరణోద్యమాల గమనమే మారింది. 1873 పూణే, జ్యోతిబా ఫూలే. థీమ్ దళితులు మరియు మహిళల హక్కులు. సత్యశోధక్ సమాజ్. అవును, ఆయన సత్యశోధక్ సమాజును స్థాపించారు. అప్పటివరకు జరిగిన సంస్కరణలు ఎక్కువగా అగ్రవర్ణాల నాయకత్వంలో జరిగాయి. సరిగ్గా చెప్పారు. కానీ ఫూలే అట్టడుగు వర్గాల నుండి వచ్చి బ్రాహ్మణ ఆధిపత్యాన్ని, కుల వ్యవస్థను నేరుగా ప్రశ్నించారు. ఒక్క క్షణం ఆలోచించండి. 1870లలో ఒక వ్యక్తి అణగారిన వర్గాలకు, మహిళలకు విద్య కావాలని చెప్పడమే కాదు, తన భార్య సావిత్రిబాయిని చదివించి భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాల్ని చేశారు. ఆ కాలంలో ఇది ఎంత విప్లవాత్మకమో ఊహించడానికే కష్టంగా ఉంది. అవును, అదే సమయంలో హిందూ మతంలో పాశ్చాత్య ప్రభావానికి వ్యతిరేకంగా కూడా కొన్ని ఉద్యమాలు వచ్చాయి. ఆర్య సమాజ్ లాంటివి. అవును, 1875 బొంబాయి, దయానంద సరస్వతి. థీమ్ వేదాలకు తరలిపోండి, బ్యాక్ టు వేదాస్. ఈ నినాదం చాలా ఫేమస్. ఈయన స్థాపించిన ఆర్య సమాజ్ హిందూ మతంలోకి వచ్చిన పురాణాలను, విగ్రహారాధనను వ్యతిరేకించి ఏకేశ్వరోపాసన కలిగిన వేదాల వైపు మళ్లమని పిలుపునిచ్చింది. ఇది ఒక రకంగా హిందూ మతాన్ని సంస్కరిస్తూనే క్రైస్తవ,
ఇస్లాం మతాల నుండి వస్తున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రయత్నించింది. ఇక ముస్లిం సమాజంలో కూడా ఈ దశలో ఒక పెద్ద మేధో సంఘర్షణ జరిగింది. అలీగఢ్, దేవబంద్ ఉద్యమాల గురించి కొంచెం వివరిస్తారా? అవి రెండు ఒకదానికొకటి పూర్తి భిన్నమైనవని విన్నాను. నిజమే. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకుంటే ఆ కాలంలోని ముస్లిం సమాజపు ఆలోచనా విధానం అర్థమవుతుంది. 1. 1875 అలీగఢ్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. థీమ్: ఆధునిక విద్య. ఓకే. ముస్లింలు బ్రిటిష్ వారితో సహకరించి పాశ్చాత్య విద్యను, సైన్స్ను నేర్చుకుంటేనే అభివృద్ధి చెందగలరని ఆయన బలంగా నమ్మారు. దానికోసమే అలీగఢ్ ఉద్యమాన్ని, కళాశాలను స్థాపించారు. మరి దేవబంద్ ఉద్యమం దీనికి వ్యతిరేకమా? పూర్తి వ్యతిరేకం. 1866 దేవబంద్, ఉత్తరప్రదేశ్లో. మొహమ్మద్ ఖాసీం నానోతవి మరియు రషీద్ అహ్మద్ గంగోహీ. థీమ్: సంప్రదాయ ఇస్లాం పరిరక్షణ. అంటే వాళ్ళు ఆధునిక విద్యను వ్యతిరేకించారా? వాళ్ళు బ్రిటిష్ పాలనను, పాశ్చాత్య సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకించారు. వారి లక్ష్యం ఇస్లామిక్ విజ్ఞానాన్ని కాపాడుతూనే రాజనీతికంగా బ్రిటిష్ వారిని ప్రతిఘటించడం. అలీగఢ్ ఉద్యమం బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉంటే, దేవబంద్ ఉద్యమం వారికి వ్యతిరేకంగా ఉండేది. ఓ, ఈ రెండు ధోరణులు భారత ముస్లిం రాజకీయాలను చాలా కాలం ప్రభావితం చేశాయి. అవును, చాలా కాలం. అద్భుతం. అంటే మూడవ దశ మొత్తం సంస్థల నిర్మాణం, భిన్న ఆలోచనాధారల స్థాపనతో ముగిసింది. సత్యశోధక్ సమాజ్, ఆర్య సమాజ్, అలీగఢ్ కళాశాల ఇవన్నీ బలమైన పునాదులు. ఇక మనం చివరి దశకు, అంటే ఇంటి నిర్మాణం పూర్తయి దానికొక పేరు పెట్టే దశకు వచ్చాం. అవును, మనం చివరి దశలోకి ప్రవేశిస్తున్నాం. 1880 నుండి 1911 వరకు. దేశం మరియు సేవ. దేశం మరియు సేవ. ఈ దశలో సంస్కరణల భావన వ్యక్తిగత, సామాజిక స్థాయి నుండి జాతీయ స్థాయికి విస్తరించింది. అంతకుముందున్న ఉద్యమాలు ఒక కులం కోసమో, ఒక మతం కోసమో లేదా మహిళల కోసమో పనిచేశాయి. కాని ఈ దశలో దేశం అనే భావన బలంగా ముందుకొచ్చింది. దేశసేవ ఒక ప్రధాన థీమ్గా మారింది. సరిగ్గా. దీని ఉదాహరణలతో వివరిస్తారా? జాతీయ విద్య అనే ఆలోచన ఇక్కడే మొదలైందా? అక్కడే మొదలైంది. 1884 పూణే. తిలక్, అగార్కర్. థీమ్: జాతీయ విద్య, నేషనల్ ఎడ్యుకేషన్. డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ. అవును, వాళ్లు స్థాపించిన డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ లక్ష్యమదే. బ్రిటిష్ వారు తమ పరిపాలనకు అవసరమైన క్లర్కులను తయారు చేయడానికి విద్యను వాడుకుంటున్నారు. కాని మనం భారతీయ విలువలతో, జాతీయ భావాలతో కూడిన విద్యను మన యువతకు అందించాలని వీరు భావించారు. అంటే విద్యను జాతీయ చైతన్యాన్ని రగిలించే ఒక సాధనంగా చూశారన్నమాట. ఎగ్జాక్ట్లీ. మరి ఈ సేవ అనే భావనకు ప్రతీకగా నిల్చిన సంస్థలు కూడా ఈ దశలోనే వచ్చాయి కదా? అవును, ఈ భావనకు మూర్తిరూపం గోపాలకృష్ణ గోఖలే. 1905 పూణే, గోపాలకృష్ణ గోఖలే. థీమ్: సేవ, సర్వీస్. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ. ఆయన స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఒక ప్రత్యేకమైన సంస్థ. రాజకీయాలు, సామాజిక రంగాల్లో దేశానికి నిస్వార్థంగా తమ జీవితాలను అంకితం చేసే కార్యకర్తలను తయారు చేయడమే దీని లక్ష్యం. ఇక్కడ సంస్కరణ అనేది దేశ నిర్మాణం అనే పెద్ద లక్ష్యంలో ఒక భాగమైంది. ఇది సామాజిక సంస్కరణల నుండి జాతీయోద్యమానికి ఒక వారధి లాంటిది. బాగా చెప్పారు. చివరగా ఈ సేవ అనే భావన ఇంకా సామాన్య ప్రజల వైపు ఎలా మళ్ళింది? అది 1911లో బాంబేలో జరిగింది. ఎన్ఎం జోషి. థీమ్: ప్రజా సంక్షేమం, పబ్లిక్ వెల్ఫేర్. సోషల్ సర్వీస్ లీగ్. అవును, ఆయన స్థాపించిన సోషల్ సర్వీస్ లీగ్ కార్మికులు, పేదల జీవితాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టింది. వారికి గ్రంథాలయాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు ఇలాంటివి ఏర్పాటు చేసింది. అంటే సేవ అనే భావన రాజకీయాల నుండి సామాన్య ప్రజల రోజువారీ జీవితాల్లోకి ప్రవేశించిందన్నమాట. అద్భుతం. మనం ఈ 4 దశల్ని కలిపి చూస్తే ఒక స్పష్టమైన పరిణామక్రమం కనిపిస్తుంది. అవును, బెంగాల్లో మేధోమతనంతో మొదలైన ఆలోచనలు బొంబాయిలో సామాజిక సమానత్వ చర్యలుగా మారి దేశవ్యాప్తంగా విద్యాసంస్థల నిర్మాణానికి దారితీసి చివరికి దేశ సేవ, జాతీయ చైతన్యం అనే భావనలో విలీనమయ్యాయి. ఒకదానికొకటి ఎలా దారితీశాయో స్పష్టంగా తెలుస్తుంది. మన సంవత్సరం, ప్రదేశం, వ్యక్తి, థీమ్, ఫార్ములా ఈ మొత్తం ప్రయాణాన్ని ఒక పద్ధతిలో గుర్తుంచుకోవడానికి బాగా సహాయపడుతుంది. ఇది కేవలం గుర్తుంచుకోవడమే కాదు,
ఆధునిక భారత ఆలోచనా విధానం ఎలా పరిణామం చెందిందో అర్థం చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. ప్రతి సంస్కర్త, ప్రతి ఉద్యమం తర్వాతి తరం కోసం ఒక పునాదిరాయి వేశారని మనం అర్థం చేసుకోవాలి. స్వేచ్ఛ, సమానత్వం ఈ విలువలు గాలిలోంచి పుట్టలేదు. అస్సలు పుట్టలేదు. వాటి వెనుక వందల మంది సంస్కర్తల 100 ఏళ్ల కృషి ఉంది. శ్రోతలు ఆలోచించటానికి ఒక ప్రశ్న వదిలిపెడుతున్నాను. 19వ శతాబ్దంలో విద్య, సమానత్వం, లౌకికవాదం, సేవ వంటి అంశాలపై దృష్టి సారించిన ఈ సంస్కరణోద్యమాలు కొన్ని దశాబ్దాల తర్వాత మనం రాసుకున్న భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలకు ప్రత్యక్ష పునాదిగా ఎలా కనిపిస్తాయి? దీనిపై ఆలోచించండి.